ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఒకవైపు నడుస్తుంటే ఈ యుద్ధం సందర్భంలోనే జరుగుతున్నటువంటి మరొక కీలకమైనటువంటి పరిణామం ఏంటి? హౌతీ తీవ్రవాదులు, ఇరాన్ ప్రోత్సహించి పెంచి పోషించిన హౌతీ తీవ్రవాదులు ఇజ్రాయెల్ చేత యుద్ధం ఆపించమని అమెరికా, యూరప్ దేశాల మీదన ఇతర 193 దేశాల మీద ఒత్తిడి తేవడానికి గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో కావచ్చు, రెడ్ సీ కావచ్చు, ఇండియన్ ఓషన్ కావచ్చు, ఆ సముద్రంలో తమ మూకలను పంపించి, తీవ్రవాద మూకలను పంపించి వాణిజ్య నౌకల మీద దాడి చేస్తున్నారు. మేము వాణిజ్య నౌకల మీద దాడి ఎప్పుడు ఆపుతామంటే ఇజ్రాయెల్ యుద్ధం ఆపేదాకా. ఇజ్రాయెల్ యుద్ధం ఎట్లా ఆపుతుందంటే మీరందరూ కలిసి ఒత్తిడి తెచ్చి ఆపండి, లేదా ఇజ్రాయెల్ మీద మీరందరూ దాడి చేయండి, లేదా మేము మీ మీద దాడి చేస్తాం. ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్. దాని నుంచి ఆ షిప్స్ని రక్షించేందుకోసం అంటూ అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు, భారత్ ఇట్లా అందరూ కూడా యుద్ధ నౌకలను అక్కడికి పంపించారు. అయినా దాడులు సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చూస్తే ఏదైతే ఈ పరిణామంలో సెకండ్ ఫేజ్ బ్రిటన్ మరిన్ని నౌకలను అక్కడ పంపిస్తుంది. అమెరికా నౌకలు కొన్ని వెనక్కి వెళ్తున్న వేళ బ్రిటన్ కొన్ని యుద్ధ నౌకల్ని పంపించి సెక్యూరిటీ అక్కడ టైట్ చేస్తానని చెప్తోంది.